ఎందుకు ఇంత చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే గ్లోబల్ ప్రచారం, ఇది కేవలం గ్లోబల్ ప్రచారం. కేసీఆర్ని అధికారంలోకి దించేసిన కాంగ్రెస్ నాయకులు ఈ గోబల్స్ ప్రచారాన్ని అడ్డుకోలేకపోతుందా? అంటే గేమ్ ఆడాల్సిన టైంలో గేమ్ ఆడాల. ముందు గేమ్ ఆడి అలసిపోతారు కదా, చివరిదాకా ప్రయాణించాలి కదా. అసలు వాళ్ళిద్దరి మధ్య ఈ సఖ్యత ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఉండండి. ఓకే, మీరు సియోల్ కేంద్రంగా ఒక కమెంట్ చేశారు, బాంబులు పేలుతాయని చెప్పారు. దీపావళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఇంకా బాంబులు పేలేదని చాలా ఆసక్తిగా విపక్ష నేతలు ఎదురు చూస్తున్నారు. మీరు బాంబులు ఎప్పుడు పేలుస్తారా? అణుబాంబులు పేలుస్తారా? దీపావళి బాంబులు పేలుస్తారా? తుసు బాంబులు పేలుస్తారా అని ఎదురు చూస్తున్నారు. నేను సియోల్లో రాజకీయ బాంబు పేలబోతుంది అన్నాను. మరికొన్ని రోజుల తర్వాత రాజకీయ బాంబు కాదు, అణుబాంబు పేలబోతుందని చెప్పాను. నిజం. నీకు ఇంకా కనపడలేదా పేలినట్టు? అంటే పేలటం డెఫినేషన్ ఏంటి? నేను బ్యాగ్ సర్దుకున్నాను, రెడీగా ఉన్నాను, నన్ను జైల్లో పెట్టు, లేకుంటే నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా చేయండి అంటే జైల్లో పెడితేనే బాంబు పేలటం కాదు, మనిషిని ఒక దెబ్బ కొడితేనే బాంబు పేలటం కాదు. నువ్వేదైతే నేను సిఎల్లో మాట్లాడిన దానికి, తర్వాత అణుబాంబు గురించి చెప్పిన దానికి అర్ధరాత్రి 2 దాటిన తర్వాత అర్ధరాత్రి స్పెషల్ ఫ్లైట్లో, లేకుంటే స్పెషల్ ఫ్లైట్ లాంటి ఫ్లైట్లో ఢిల్లీకి పోయి ఎవరితోనైతే ఎప్పుడు అర్ధరాత్రి పూట నువ్వు అంటగాగుతావో ఆ కేంద్రంలో ఉండే 1, 2, 3తో అర్ధరాత్రి పోయి ప్రదక్షిణ చేసుకొని, మీ సెక్యూరిటీ కావాలి, మీ దీవెనలు కావాలి, నా పార్టీని మీ పార్టీలో మెర్జి చేస్తానని అంతకుముందు చెల్లిని నిడిపించుకోవడానికి చెప్పావు. మళ్ళీ నిన్ను, నీ మాజీ మంత్రి బంధువుని, మిగతా మీ మాజీ ఎంపీలని బంధువుల్ని కాపాడుకునే దాంట్లో పోయి నువ్వు చూడు. పోయి నిత్యము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చినా, ఎప్పుడు ట్విట్టర్ను వాడినా నేను రెడీగా ఉన్నా, నన్ను ఎప్పుడు పెడతారు అంటే జైల్లో పెట్టడానికి అంత పిచ్చోళ్ళ రేవంత్ రెడ్డి కానీ, మాట్లాడే శ్రీనివాసరెడ్డి కానీ. పెట్టాల్సి వచ్చినప్పుడు ఆ జాతకంలో ఉన్నప్పుడు తప్పదు. మొత్తం మీద మీ బాంబులు పేలకుండా బీజేపీ అడ్డుకుందంటారు? అసలు అడ్డుకునే సమస్య లేదు. ఏవైతే కేసులు ఉన్నాయో, అది ఈ రేస్, కార్ల రేస్ కావచ్చు, నిన్న మొన్న అంతకుముందు జరుగుతున్న ఫోన్ ట్యాప్ కేసెస్లో ఫోన్ ట్యాపులు చేసి ఏ రకంగా ఆర్థికంగా, రాజకీయంగా, శారీరకంగా బెనిఫిట్లు పొందారో ఆ లిస్టులు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ బాంబులు అయితే, ఇవన్నీ నిద్రలేని రాత్రులు మీకు చేస్తుంటే, నిద్రలేని రాత్రులు మీరు దోచుకున్నది ఎలా సర్దుకోవాలని ఆతృత పడుతుంటే. శ్రీనివాసరెడ్డి గారు, నాకు ఒకటి అయితే అర్థమైంది. మీరు బాంబులు ప్రత్యక్షంగా పేల్చకపోయినా ఒక మానసిక యుద్ధం చేస్తున్నారు, అంటే వాళ్ళకు అభద్రత క్రియేట్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారని చెప్తున్నారు మీరు. నేను అది కూడా చెప్పట్లే. అంటే ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి అని ఈ ప్రభుత్వం అనుకుంటే అది పెద్ద పని కాదు, కానీ ఇంట్లోనే పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తున్నారు. అది ముఖ్యమైనది కాదు. ఓకే, చివరిగా ఒక క్వశ్చన్ అండి. విపక్షాలు, ప్రధాన విపక్షం సీఎం రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నారు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద చేస్తున్నారు. ఎందుకు మీరు నెంబర్ 2గా భావించకపోయినా విపక్షం నెంబర్ 2గా భావిస్తుందా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది సీఎం తర్వాత? ప్రధానంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే, 5వ సంవత్సరానికి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. నో కన్ఫ్యూజన్ నాకు తెలిసినంత వరకు. నెంబర్ 2 ప్లేసు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. నా ప్లేస్ ఏంటంటే లాస్ట్ 11, నా ప్లేస్ 11. అంతేగాని ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నట్టు, ప్రతిపక్షాలు ఎందుకో కంగారు పడుతున్నట్టు నెంబర్ 2 నేను అనట్లే. నేను అన్నప్పుడు నువ్వు తీసుకోదాన్ని.